ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. నేను టెట్లో ఆల్రెడీ 7 సంవత్సరాల క్రితం సెలెక్ట్ అయ్యాను. నా సర్టిఫికేట్ పరిగణలోనికి తీసుకుంటారా? చూద్దామండి దీనికి. టెట్కి సంబంధించి లేదంటే టీచర్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఎలాంటి గైడ్లైన్స్ అయినా సర్క్యులర్స్ అయినా మనకి ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతుంది కదా, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ NCTE వాళ్ళే తీసుకుంటారు. మరి దీనిలో ఈ సర్టిఫికేట్ ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సర్టిఫికేట్ గురించి ఏం చెప్పారో ఒకసారి చూద్దాము. ఇది వచ్చేసి చూడండి, ఇది NCTE వాళ్ళ 52nd జనరల్ బాడీ మీటింగ్ అండి. ఇది జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆ జనరల్ బాడీ మీటింగ్లో వాళ్ళు ఏం రెజల్యూషన్స్ ఇచ్చారనేది ఇది అఫీషియల్గా NCTE వాళ్ళ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకునే సర్క్యులర్. మరి దీంట్లో చూద్దాం ఒకసారి. దీంట్లో వీళ్ళు చాలా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. బట్ మనకు రిలవెంట్గా ఉన్నది ఏదైతే వాళ్ళ ఎజెండా ఐటమ్ అంటే ఇది యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ఇది. మనకి ఇక్కడ వచ్చేసి కన్సిడరేషన్ ఆఫ్ ది ఇష్యూ రిలేటెడ్ టు ద మినిమం క్వాలిఫైయింగ్ ఫర్ అపాయింట్మెంట్ రైట్, ఇది కూడా కాదు, చూద్దాం ఇక్కడ. కన్సిడరేషన్ ఆఫ్ ది ఇష్యూ రిలేటెడ్ టు ద ఎక్స్టెన్షన్ ఆఫ్ వ్యాలిడిటీ ఆఫ్ టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫ్రమ్ 7 years టు లైఫ్ టైం. ఓకేనా? ఇది దీని రిలవెంట్ మ్యాటర్ ఎక్కడ ఉందో చూద్దాము ఈ లెటర్లో ఒకసారి, ఈ సర్క్యులర్లో. ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఒకసారి చూద్దాం దీన్ని. కన్సిడరేషన్ ఆఫ్ ది ఇష్యూ రిలేటెడ్ టు ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ది వ్యాలిడిటీ ఆఫ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫ్రమ్ 7 years టు లైఫ్ టైం. దీని రెజల్యూషన్ ఏం తీసుకున్నారంటే చూడండి, డిసిషన్ ఆఫ్ ది కౌన్సిల్. ది కౌన్సిల్ కన్సిడర్డ్ ద ఎజెండా ఐటమ్ అండ్ అప్రూవ్డ్ ద వ్యాలిడిటీ ఆఫ్ టెట్ సర్టిఫికేట్ చేంజింగ్ ఇట్ ఫ్రమ్ 7 years టు లైఫ్ టైం. ఆల్రెడీ 7 years టు లైఫ్ టైం మనకు వచ్చింది తెలుసు. మన క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే 7 years క్రితం సెలెక్ట్ అయ్యాను, ఈ సర్టిఫికేట్ వ్యాలిడా? చూద్దాం దాని గురించి ఏమైనా ఇచ్చారా. దిస్ ప్రొవిజన్ వుడ్ హ్యావ్ ప్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ అండ్ ఫర్ దోస్ హ్యావ్ ఆల్రెడీ పాస్డ్. ఆల్రెడీ పాస్డ్ అవుట్ అయ్యారు కదా. ఆల్రెడీ హ్యావింగ్ టెట్ సర్టిఫికేట్, NCTE వుడ్ టేక్ లీగల్ ఒపీనియన్ అండ్ విల్ యాక్ట్ అకార్డింగ్లీ. దాని గురించి క్లియర్గా వాళ్ళ యొక్క సర్టిఫికేట్ చెల్లుతుందా చెల్లదా అనేసి ఎలాంటి నిర్ణయం అయితే ఇప్పటివరకు NCTE వాళ్ళు తీసుకోలేదు. వాళ్ళు లీగల్ ఒపీనియన్కు పంపడం జరిగింది. 52nd జనరల్ బాడీలో వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే ఆల్రెడీ పాస్డ్ అవుట్ ఎవరైతే సర్టిఫికేట్ పొందారో వాళ్ళ సర్టిఫికేట్ గురించి NCTE వుడ్ టేక్ ద లీగల్ ఒపీనియన్ అండ్ విల్ యాక్ట్ అకార్డింగ్లీ. లీగల్ ఒపీనియన్ వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క సర్టిఫికేట్ వ్యాలిడా లేదా మళ్ళీ టెట్ రాసుకోవాలా లేదంటే వాళ్ళ యొక్క సర్టిఫికేట్ కూడా లైఫ్ టైమ్గా పరిగణిస్తారనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దాని గురించి తప్పకుండా వెయిట్ చేయాల్సిందే మనము. వాళ్ళు కోచింగ్ సెంటర్లో ఇక్కడ చెప్పారు, ఇంకేదో ఫ్రెండ్ అన్నాడు, ఇంకెవరో ఇతడు చెప్పాడు, వాళ్ళు చెప్పారని ఏమీ నమ్మకూడదు మనం. జస్ట్ ఈవెన్ నేను దేవుడు ఎవరు చెప్పి నమ్మొద్దు. అఫీషియల్ సైట్లో వాళ్ళు ఏదైతే మనకు సర్క్యులర్ ఉందో దాన్ని క్లియర్గా చూసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. నెక్స్ట్, నేను CTET క్వాలిఫై అయ్యాను, TRT ఆర్ DSC రాసుకోవచ్చా? దీన్ని కూడా చూద్దామండి ఒకసారి. ఫస్ట్ SGT నోటిఫికేషన్ మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనపడేది లాస్ట్ ఇయర్ SGT నోటిఫికేషన్ అండి. దాంట్లో మనకి క్వాలిఫికేషన్స్లో సెకండరీ గ్రేడ్ టీచర్ క్వాలిఫికేషన్లో ఇక్కడ చూడండి. ఇంటర్మీడియట్ ఇవన్నీ మనకు తెలిసి జనరల్ క్వాలిఫికేషన్స్. టెట్కి సంబంధించిన క్వాలిఫికేషన్ ఇక్కడ ఇచ్చాడు చూడండి. మస్ట్ పాస్ ఇన్ పేపర్ 1 ఆఫ్ TS టెట్లో పేపర్ 1 క్వాలిఫై అయ్యి ఉండాలి కంపల్సరీ. ఓకేనా? ఆర్ ఇది లేదంటే AP టెట్లో క్వాలిఫై ఉండాలి, ఆర్ లేదంటే CTETలో క్వాలిఫై ఉండాలి. ఈ మూడిట్లో ఏదైనా ఒక టెట్ క్వాలిఫై అయితే వాళ్ళు తప్పకుండా ఈ యొక్క TRT సెకండ్ గ్రేడ్ టీచర్ SGT రాసుకోవడానికి ఎలిజిబుల్గా పరిగణిస్తాం. మరి స్కూల్ అసిస్టెంట్కి టెట్ ఎలిజిబుల్ ఒకసారి చూద్దాము. ఇక్కడ చూడండి, స్కూల్ అసిస్టెంట్ మనకి ఒకసారి చూసినట్టయితే బయోసైన్స్ స్కూల్ అసిస్టెంట్కి CTET రాసిన వాళ్ళు ఎలిజిబుల్. అంటే ఇక్కడ కూడా CTET ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ రాసుకోవచ్చు. బట్ వాళ్ళ కంపల్సరీ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ యాజ్ ఆప్షనల్గా ఉండాలి CTETలో. ఓకే, అట్ ద సేమ్ టైం మనకి సోషల్ స్టడీస్ వాళ్ళు చూసినట్లయితే సోషల్ స్టడీస్ వాళ్ళు కూడా CTET ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళు కూడా TRT స్కూల్ అసిస్టెంట్కి ఎలిజిబుల్. బట్ ఏంటంటే వీళ్ళకు CTETలో వచ్చేసి ఆప్షనల్ సోషల్ స్టడీస్ కంపల్సరీ పాస్ అయి ఉండాలి. ఇక్కడ మనకి CTETలో వచ్చేసి సేమ్ మనకి టెట్ పేపర్ 2లో ఏ విధంగా అయితే మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఉందో కంపల్సరీ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కానివ్వండి, ఫిజికల్ సైన్స్ కానివ్వండి,
లేదంటే బయో సైన్స్ కానివ్వండి, ఇవి రాసేవాళ్ళు సీటెట్లో కంపల్సరీ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ యాజ్ ఆప్షనల్గా ఉండాలి. ఆ సీటెట్ క్వాలిఫై అయినట్లయితే వాళ్ళు తప్పకుండా స్కూల్ అసిస్టెంట్ రాసుకోవడానికి అవకాశం ఉంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నాకు డిగ్రీలో బాటనీ, మైక్రోబయాలజీ ఆప్షనల్స్గా ఉన్నాయి. నేను స్కూల్ అసిస్టెంట్కి బయో సైన్స్కి ఎలిజిబుల్ అవుతానా? రైట్, మనం ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనపడేది వచ్చేసి ఏంటంటే లాస్ట్ టీఆర్టీ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో స్కూల్ అసిస్టెంట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది. సో 52/2017 ఇది మన టీఎస్పిఎస్సి నుండి డౌన్లోడ్ చేసుకున్నటువంటి అఫీషియల్ నోటిఫికేషన్. సో ఒకసారి దీంట్లో చూద్దాము ఎలిజిబిలిటీకి సంబంధించిన క్రైటీరియా. సో ఇక్కడ చూడండి, మనకి స్కూల్ అసిస్టెంట్ బయో సైన్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మనకి, సో ఇక్కడ చూద్దాం ఇప్పుడు. ఇది స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ ఎలిజిబిలిటీ అండి. సో ఇక్కడ మనకి డిగ్రీలో విత్ ఎనీ 2 ఆఫ్ ది ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ యాజ్ ఆప్షనల్. సో ఈ క్రింద ఉన్నటువంటి 2 ఆప్షనల్ సబ్జెక్ట్స్ బాటనీ అండ్ జువాలజీ కంపల్సరీ కూడా డిగ్రీలో మనకి ఏంటంటే ఆప్షనల్గా ఉండాలి. సో బాటనీ లేనటువంటి పక్షంలో, సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు జువాలజీ ఉంది, బాటనీ లేదు, బాటనీ లేకుంటే నేను ఎలిజిబులా అంటే బాటనీకి సంబంధించినటువంటి అలైడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కొన్ని. సో జువాలజీ విత్ ఆ అలైడ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉన్నట్లయితే మనం ఎలిజిబుల్. సో చూద్దాము అలైడ్ సబ్జెక్ట్స్ ఏమున్నాయో. సే ఫర్ ఎగ్జాంపుల్ బాటనీ విత్ మైక్రోబయాలజీ అని అడిగారు కదా క్వశ్చన్. సో బాటనీ ఉన్నది నాకు ఆప్షనల్గా. సో మరి జువాలజీ లేదు, జువాలజీ లేనప్పుడు ఏంటి, జువాలజీకి సంబంధించిన అలైడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో అవేంటో చూద్దాం ఒక్కసారి. నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది క్లియర్గా. సో ఇక్కడ చూద్దామండి. సో బాటనీ ఉంది నాకు, రైట్. సో అలైడ్ సబ్జెక్ట్స్ ఏమైతే అప్పుడు బాటనీకి ఇవి మొత్తం కూడా అలైడ్ సబ్జెక్ట్స్ అవుతాయి, రైట్. సో బాటనీ విత్ మైక్రోబయాలజీ అని క్వశ్చన్ అడగడం జరిగింది. సో బాటనీ విత్ మైక్రోబయాలజీ సో ఎలిజిబుల్ అండి, 100% మీరు ఎలిజిబులే. సో అలా కాకుండా బాటనీ విత్ ఇక్కడ ఏది ఉన్నా కానీ ఎలిజిబులే. బాటనీ విత్ బయోటెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫోరెన్సిక్ సైన్స్, జెనెటిక్స్, మైక్రోబయాలజీ, న్యూట్రిషన్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ బాటనీ విత్ ఇవి ఉండాలి. లేదంటే జువాలజీ విత్ ఇవి ఉండాలి. లేదంటే బాటనీ జువాలజీ ఉన్నా కానీ వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ బయో సైన్స్ రాసుకోవడానికి ఎలిజిబులే. ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీలో జువాలజీ ఉందనుకోండి, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఇవి ఏవైనా సరే ఇలా కాంబినేషన్ అయినా ఉండాలి, రైట్. లేదంటే బాటనీ విత్ ఈ కాంబినేషన్ అయినా ఉండాలి. ఇవి వచ్చేసి అలైడ్ సబ్జెక్ట్స్ అండి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ టీఆర్టీ ఆర్ డిఎస్సిలో టెట్కి వెయిటేజ్ తీసేయబోతున్నారా? రైట్. సో ఇప్పటి వరకైతే మనకి ఎన్సిటిఈ నుంచి దీనిపైన ఎలాంటి డిసిషన్ తీసుకోలేదు. ఎందుకంటే నేను అఫీషియల్ వెబ్సైట్లో వెరిఫై చేయడం జరిగింది. సో ఎన్సిటిఈ నుండి దీని గురించి ఎలాంటి డిసిషన్ తీసుకోలేదు. ఒక ప్రపోజల్ మాత్రము ఉందనేసి ఒక వార్త అండి. సో వెయిటేజ్ తీసేయరనేది ఇంకా మనకు తెలీదు. కాబట్టి వెయిటేజ్ ఉందని భావించి తప్పకుండా సీరియస్గా ప్రిపేర్ కండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. టీఆర్టీ క్వశ్చన్ పేపర్ బైలింగ్వల్లో ఉంటుందా? రైట్. సో ఎలా ఉంటుంది క్వశ్చన్ పేపర్ అంటే చూద్దాం ఒకసారి. లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూద్దాం ఇది. సో ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ ఎస్జిటి తెలుగు మీడియం క్వశ్చన్ పేపర్ అండి. లాస్ట్ డిఎస్సిలో, లాస్ట్ టీఆర్టీలో. సో అంటే తెలుగు మీడియం అభ్యర్థులకు స్పెసిఫిక్గా తెలుగులోనే ఉంటుంది, బైలింగ్వల్లో లేదు. ఇక్కడ చూద్దాము. ఇది వచ్చేసి రైట్ సిరీస్ నెంబర్ డి ఇది. సో ఇక్కడ క్వశ్చన్లను అబ్జర్వ్ చేద్దాం ఒకసారి. లాస్ట్ క్వశ్చన్ పేపర్ ఇది. సో కేవలం ఓన్లీ తెలుగులోనే ఉన్నాయి ఇక్కడ. సో నో ఇంగ్లీష్ లాంగ్వేజ్, బైలింగ్వల్లో లేదు. కేవలం తెలుగు వాళ్ళకి, తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు మీడియంలోనే ఉంటాయి క్వశ్చన్స్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి వచ్చి ఇంగ్లీష్ మీడియమే, రైట్. నెక్స్ట్ ఇంటర్మీడియట్ బుక్స్ చదవాలా? టీఆర్టీకి ఇంటర్మీడియట్ బుక్స్ చదవాలని ఇంకో క్వశ్చన్ అడగడం జరిగింది. చూద్దాం అసలు. సో ఒకసారి స్కూల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ చూద్దాము లాస్ట్ ఇయర్ది. సో సిలబస్ ఏమి ఇచ్చారో చూద్దాం, రైట్. సో ఇది సిలబస్ అండి. సో జనరల్ నాలెడ్జ్ వచ్చేసి ఏమీ ఇవ్వలేదు, ఎందుకంటే జనరల్ కాబట్టి ఇది, రైట్. నెక్స్ట్ పర్స్పెక్టివ్స్ అండ్ ఎడ్యుకేషన్ వచ్చేసి సిలబస్లో ఏదైతే మెన్షన్ చేస్తారో అది. కాంటెంట్ చూడండి ఇక్కడ, తెలంగాణ స్టేట్ సిలబస్ ఫ్రమ్ క్లాస్ 6th to 10th ఇన్ స్కూల్ సబ్జెక్ట్ కన్సర్న్డ్ విత్ ద డిఫికల్టీ స్టాండర్డ్ యాజ్ వెల్ యాజ్. సో ఇక్కడ నుండి 6th నుండి 10th వరకు బుక్స్ కంపల్సరీ చదవాలనే విషయం ఇక్కడ అర్థమవుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ లింకేజ్ అప్ టు ఇంటర్మీడియట్ లెవెల్. లింకేజ్ అన్నాడు ఇక్కడ, గుర్తుపెట్టుకోండి.
సో కంప్లీట్గా ఇంటర్మీడియట్ బుక్స్ చదవమని చెప్పలేదు. సో లింకేజ్ అంటే మనకు సిలబస్లో ఏదైతే ఉందో రైట్. సో ఇక్కడ చూద్దాము, మనకు లింకేజ్ అని చెప్పడం జరిగింది. అంటే యాజ్ పర్ సిలబస్లో ఏవైతే టాపిక్స్ ఉన్నాయో దానికి సంబంధించినటువంటి టాపిక్ మాత్రమే ఇంటర్మీడియట్లో చదవండి లింకేజ్. అంతేగాని ఇంటర్మీడియట్ బుక్ మొత్తం చదివారనుకోండి మీకు సిలబస్ హెవీగా అయిపోతూ ఉంటుంది. లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఒకసారి చూడండి, ఇంటర్మీడియట్ నుంచి ఎంత డెప్త్ అడిగాడా లేకుంటే ఓన్లీ లింక్ ఉన్న టాపిక్స్ అడిగాడా మీకు అర్థమైపోతూ ఉంటుంది. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బుక్ మొత్తం చదవాల్సిన పని లేదు. ఏదైతే రిలవెంట్ టాపిక్స్ ఉంటాయో ఆ రిలవెంట్ టాపిక్సే ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో నుంచి అకాడమీ బుక్స్లో నుంచి చదవండి, సరిపోతుంది. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇలాగే కామెంట్స్లో అడగండి. డెఫినెట్గా అవి మనం విత్ ప్రూఫ్స్ తోటి మీకు క్లారిఫై చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.